వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 20. ఆల్ 19 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాహుల్ స్వప్న అమ్మా నాన్నకు స్వప్న అభయ్ల గురించి ఉన్నవి లేనివన్నీ చెప్పడంతో స్వప్న తల్లిదండ్రులు స్వప్నపై బాగా కోపంతో ఉన్నారు. తనను కాలేజ్కి పంపకుండా ఇంట్లోనే బందీగా ఉంచారు. కనీసం తనకు ఫోన్ కూడా ఇవ్వట్లేదు. తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమా, మంజు కాల్ చేసినా ఏదో ఒక రీజన్ చెప్పి స్వప్నతో మాట్లాడనిచ్చేవారు కాదు. మరోవైపు అభయ్ తన ఇంట్లో వాళ్ళకైతే ఎలాగోలా నచ్చజెప్పి స్వప్నతో పెళ్లికైతే ఒప్పించాడు. కానీ స్వప్న తల్లిదండ్రులను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందామంటే స్వప్న కాంటాక్ట్లో కూడా లేదు. ఏం చేయాలో ఏమీ పాలుపోదు అభయ్కి. అదే టైంలో స్వప్న అన్నయ్య లీవ్ తీసుకుని ఇంటికి వస్తాడు. అతను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో తేడాగా అనిపిస్తుంది. కానీ ఎవ్వరూ ఏమీ చెప్పరు అతనితో. అతను అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నను కూర్చోబెట్టి అడుగుతాడు, ఏమైంది డాడీ, ఎందుకు మీరు అలా ఉంటున్నారు? స్వప్నకి ఏమైంది? కాలేజ్కి ఎందుకు వెళ్ళట్లేదు? అసలు ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఏమైంది తనకి? మాకేమైందిరా, మేమంతా బాగానే ఉన్నాం. నువ్వు ఇలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా ఉన్న 4 రోజులు ప్రశాంతంగా ఉండి నచ్చింది వండించుకుని తిని వెళ్ళు అని వాళ్ళ నాన్న అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళిపోతాడు. ఏంటమ్మా అడుగుతుంటే డాడీ అలా వెళ్ళిపోయారు? ఏమైందో చెప్పమ్మా నువ్వన్నా. చెల్లి ఎందుకు అలా ఉంది? కాలేజ్కి ఎందుకు వెళ్ళట్లేదు? నేను ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా సరదాగా ఉండేది. కానీ ఇప్పుడు అవేమీ తనలో నాకు కనిపించట్లేదు. కనీసం సరిగ్గా మాట్లాడట్లేదు కూడా. నేను కదిలించి ఏమైనా మాట్లాడితే సమాధానం చెప్తుందంతే. ఏమైందో చెప్పమ్మా. స్వప్న చాలా పెద్దదైపోయింది. ఇది మన స్వప్న కాదు. ఏమైందమ్మా, ఎందుకు అలా అంటున్నావు? మొన్న స్వప్న క్లాస్మేట్ ఒక అబ్బాయి వచ్చాడ్రా. అతని పేరు రాహుల్ అంట. అతను వచ్చి స్వప్న ఎవరో ఒక పోరంబోగుతో తిరుగుతుందని చెప్పాడు. అమ్మా, ఎవరో ఏంటో చెబితే మీరు నమ్మేయడమేనా? ఏంటిది? లేదురా, అతను వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ కూడా చూపించాడు. అసలు ఆ ఫొటోస్ ఎంత అసహ్యంగా ఉన్నాయో. ఇది ఎంత బరితెగించి ఉంటే అలా చేస్తుందిరా అని వాళ్ళ అమ్మ బాధపడుతూ స్వప్నని తిడుతుంది. వాడేమో అస్సలు మంచివాడు కాదంట. లేని అలవాటే లేదంట వాడికి. మరి వాడు దీనికి ఎలా నచ్చాడో ఏంటో. వాడే దీనికి ఏవో మాయమాటలు చెప్పి వాడిని ప్రేమించేలా చేసుకున్నాడు అనిపిస్తుంది నాన్న. లేదంటే మన స్వప్న అలాంటి వాడిని ఇష్టపడటమేంటి? స్వప్న అన్నయ్య కోపంతో ఊగిపోతాడు. అమ్మా, వాడి పేరేంటి? అభయ్ అంట. ఆ ట్రైన్లో కలుసుకునేవారంట రోజు. ఆ అబ్బాయి కూడా మన స్వప్న కాలేజ్కి వెళ్ళే టైంకు అదే ట్రైన్లో వెళ్ళేవాడంట. అలా పరిచయం పెంచుకున్నాడంట. ఇంకా వాడి సంగతి నేను చూస్తానులే అమ్మా, మీరు మర్చిపోండి. వద్దులే నాన్న, వదిలేసే. గొడవలు ఏమీ వద్దు. ఈ 2 నెలలుంటే స్వప్న స్టడీ కంప్లీట్ అవుతుందిగా. వెంటనే పెళ్లి చేసేద్దాం. ఇక వాడి చావు వాడి చస్తాడు. లేదమ్మా, నా చెల్లిని మ్యానిపులేట్ చేసి వాడి వైపు తిప్పుకొని దానిని అందరిలో బ్యాడ్ చేసి మనమే దానిని తిట్టుకునేలా చేశాడు వాడు. కాలేజ్ టాపర్ అది. కానీ ఇప్పుడు కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే మూలన కూర్చునేలా చేశాడు. నేను వాడిని వదిలిపెట్టను మమ్మీ అంటాడు స్వప్న అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.